హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బెదింజర్ల ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ రోజు డేట్ నవంబర్ 16వ తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటాయి, నేను చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ వరకు క్వాలిటీ వెహికల్స్ మన యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను, రాని వాళ్ళకు కూడా నేను ఇటు 3 రాష్ట్రాలకు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఇటు 3 రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ కంటైనర్ ద్వారా అయితే పంపించాను. మా వీడియోస్ కొత్త వ్యూస్ వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇస్తున్నాను, ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత వాళ్ళు అంటే ఏమీ లేవు. నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను. వచ్చిన వాళ్ళ కూడా రాని వాళ్ళ కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నేను ఇప్పించి పంపిస్తా ఉన్నాను. మంచిగా సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను. సరే, ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇన్వాయిస్ ఇస్తాను. ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను. ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకెళ్తే ఉంటుంది. అదర్ స్టేట్ బల్కి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో అది ట్యాక్స్ అనేది కూడా మీది అది ఆన్లైన్ అమౌంట్. అది ట్యాక్స్ అనేది కూడా మీకు ఇయర్ ని బట్టి ఎక్స్షోరూమ్ ప్రైస్ ని బట్టి ట్యాక్స్ అనేది పడుతుంది. అది ఆన్లైన్ అమౌంట్. ఆన్లైన్ లో ఎందుకు చూపిస్తే అంత ట్యాక్స్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. ఈ వెహికల్ వచ్చేసి ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఢిల్లీలో ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం స్టోన్ తో పాటు గ్లాస్ ఉన్నాయి, స్టోన్ తో పాటు డోర్ ఉన్నాయి. ఫ్రంట్ బానెట్, డోర్లు, డిక్కి మొత్తం మన కంపెనీ బేస్ అయితే ఉన్నాయి. ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు, ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు. బంపర్ టు బంపర్ ఒరిజినల్. ఇంతవరకు ఎక్కడ డెంటింగ్ లేదు, పెయింటింగ్ లేదు. బండి చాలా అంటే చాలా బాగుంది. షాక్ అబ్జర్వ్, సస్పెన్షన్, ఇంజన్, గేర్ బాక్స్, ఏసీ, 4 పవర్ విండో మొత్తం చాలా అంటే చాలా బాగుంది. కంపెనీ పేరు మీద అయితే ఈ వెహికల్ అయితే ఢిల్లీలో నడుస్తుంది. బండి చాలా బాగుంది. వెహికల్ ఫీచర్స్ వచ్చేసి 4 పవర్ విండో, పవర్ స్టీరింగ్, సెంట్రల్ ఆక్షన్, ఏసీ, 2 ఇయర్ బ్యాగ్, స్టీరింగ్ కంట్రోల్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి. కలర్ చూస్తున్నట్లయితే వైట్ కలర్, గేర్లు వచ్చేసి మాన్యువల్, డీజిల్ ఆప్షన్. ఇక్కడ ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ వచ్చేసి మన ఆండ్రాయిడ్, రివర్స్ కెమెరా, ఫ్రంట్ కెమెరా ఇవి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే ఏపించి పెట్టినారు. రీడింగ్ చూస్తున్నట్లయితే 75,000. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి హోండాయ్ క్రెటా E+ 2018 సెకండ్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 6,60,000 అయితే చెప్తున్నారు. 6,60,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, దీంట్లో కొద్ది మటుకు అయితే బాగుంటుంది. ఈ వెహికల్ ఈ మోడల్ ఈ కలర్ లో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ నాళ్ళు మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి నేను బానెట్ యొక్క పేస్టింగ్, లోపల ఇంజన్, డోర్ యొక్క పేస్టింగ్, లోపల ఎంట్రీలు, అవుట్లుక్, డిక్కి, ఎంట్రీలు మొత్తం నీట్ గా నిదానం చూపిస్తాను. టైర్లు చూసుకున్నట్లయితే 70 నుంచి 80% టైర్లు అవుతున్నాయి. స్టెప్నీ టైర్ వచ్చేసి అనిజుడు, ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు. సరే, ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి. హోండాయ్ క్రెటా E+ 2018 సెకండ్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 75,000. ప్రైస్ చెప్పడం వచ్చేసి 6,60,000 మాత్రమే. 6,60,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, దీంట్లో కొద్ది మటుకు అయితే బాగా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను ఇంజన్ అయితే చూపిస్తాను, చూసుకోండి. इधर लेके आओ. చూసుకోవచ్చు, మొత్తం షీల్డ్ ఉంది. ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు, ఎక్కడ కానీ డెంటింగ్ లేదు, పెయింటింగ్ లేదు. మొత్తం ఒరిజినాలిటీ ఉంది బండి. మన బానెట్ యొక్క బోల్టాలు ఇవి. చాలా క్వాలిటీ అయితే ఉంది వెహికల్. ఇది మన బానెట్ యొక్క కంపెనీ పేస్టింగ్. నాన్ యాక్సిడెంట్ వెహికల్. నేను అండర్ బాడీలు మొత్తం చెక్ చేసుకున్నాను, ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. ఇంజన్ అయితే చాలా స్మూత్ గా అయితే ఉంది. టైర్లు చూసుకున్నైతే 70 నుంచి 80% టైర్లు అయితే ఉన్నాయి. కలర్ చూసుకున్నట్లయితే వైట్ కలరు. నేను డోర్ కూడా చూపిస్తాను చూడండి, ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు.
ఇది మన రన్నింగ్ బోర్డు చూసుకోవచ్చు. నేను ప్రతిదీ నీట్గా నిదానం చూపిస్తాను వీడియోలో, చూసుకోవచ్చు మీరు. బండి చాలా బాగుంది, ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అయితే ఉంది. ఇక్కడ కూడా నేను చూపిస్తాను చూడండి. రీడింగ్ చూసుకున్నట్లయితే 75,000. కంట్రోల్స్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అయితే ఉన్నాయి. గేర్లు కూడా చాలా స్మూత్ అయితే పడుతుంది. ఇది ఆండ్రాయిడ్, ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్. ఫ్రంట్ కెమెరా ఇది కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్. ఏసీ కూడా చాలా చిల్ అయితే వస్తుంది. ఎయిర్ బ్యాగ్ వచ్చేసి 2 వస్తాయి. ఈ డోర్ కూడా చూపిస్తాను చూడండి. రన్నింగ్ బోర్డు చూసుకోవచ్చు. రూప్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. నేను వీడియోలో ఎలా చెప్తున్నాను ఎగ్జాక్ట్ అలాగైతే ఉంటుంది. ఇందులో ఎటువంటి మార్పులు అయితే ఉండవు. హోండా క్రెటా E+ రివర్స్ కెమెరా. టెప్ లీటర్ వచ్చేసి అన్ని చూడు, అది కూడా చూపిస్తాను చూసుకోవచ్చు మీరు. టెప్ లీటర్ చూసుకోవచ్చు. ఇంతవరకైతే యూజ్ అయితే కాలేదు టెప్ లీటర్.